తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేసే ప్రయత్నం చేద్దాం. మీన రాశి వారికి రాశిలోనే శుక్రబుధ రాహు యొక్క సంచార ప్రభావం చేత ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధింపబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం అంటే చక్కటి మందు కానీ చక్కటి వైద్యుడు కానీ లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా జరిగేటువంటిది. గురుగ్రహ సంచార ప్రభావము నామమాత్రమైనటువంటి శుభ అశుభ ఫలితాలు, అంటే మంచి ఉండదు చెడు ఉండదు, అన్నీ సమానంగానే ఉంటాయి. కాకపోతే కుజగ్రహం స్తంభించి ఉండడం, ఈ కారణం చేత మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతారు. కుటుంబంలో కంటే ఇంట్లో కంటే ఎక్కువగా బయట సభ్యులతో బయటనే గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా వివాహం జరుగుతుంది, అందులో సందేహం లేదు. సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ప్రయత్నం మూలకంగా అనగా బాగా కష్టపడినా కానీ లేకపోతే కొంత మంచి వైద్యుని సంప్రదించి సంతానాన్ని పొందే అవకాశం కానీ లేదా సంతానం కలుగుతుందనేటువంటి విషయం గురించి కానీ వార్త అయితే వింటారు. ఏదైనా శుభ ఫలితాలు అనేటువంటివి సంతానపరంగా గోచరమవుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ప్రధానంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు. ఉద్యోగము లభించడానికి ఈ 15వ తారీఖు వరకు కష్టపడక తప్పదు. 15వ తారీఖు తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. తర్వాతనే మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది, చక్కటి ఉద్యోగం లభిస్తుంది. అయితే కొత్త సంస్థకిలో మళ్ళీ పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు మాత్రం కాస్త 15వ తారీఖు వరకు వేచి చూడండి, తదనంతరమే మీరు ప్రయత్నం చేయండి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, మీరు ఊహించినటువంటి ప్రాజెక్టులు మీరు సైన్ చేస్తారు. ఇక ప్రభుత్వ పరముగా చేసేటువంటి లావాదేవీలతో నడిపేటువంటి వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వంతో సంబంధంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఆశించిన మేర శుభ ఫలితాలు జరగకపోవడమే ఇందుకు కారణం. భంగపాటు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆశించకుండా పని చేయండి, తప్పకుండా ఫలితం మీకు అనేటువంటిది వచ్చిన దాంతో సంతృప్తి పడతారు. ఎక్కువగా ఆశించి తక్కువగా పొందడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతున్నాయి. ఇక ఏ రంగంలో వాళ్ళకి బాగుంటాయి అని అంటే ప్రధానంగా రెడీమేడ్ గార్మెంట్స్ వస్త్రము అనగా ఈ సంబంధించినటువంటి క్లాత్ స్టోర్స్ బిజినెస్ నడిపేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్, బొటిక్, బ్యాంగిల్ స్టోర్సు, స్త్రీల సౌందర్య సాధన ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, బేవరేజెస్, అలాగే C&F ఏజెన్సీస్, ఇట్లాంటి వాళ్ళు రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నామమాత్రము లేదా నామమాత్రము కంటే తక్కువగా వ్యాపారము జరుగుతుంది. తద్వారా ఆశించిన మేర లాభాలు పొందకపోవడం కారణం చేత మనస్తాపానికి గురవుతారు. కాబట్టి సమయం అనుకూలంగా లేని కారణం చేత ఇప్పుడు చెప్పబడినటువంటి వ్యాపారాల్లో కంటే మిగతా ఏ వ్యాపారస్తులైనప్పటికీ కూడా ధన రూపముగా పెట్టుబడి పెట్టకపోవడమే చాలా మంచిది. వ్యాపార విస్తరణ పనికిరాదు. కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి, కానీ వాటి జోలికి వెళ్ళకండి. సమయం కోసం వేచి చూడండి. ఉగాది తర్వాత గ్రహ సంచారం మారుతుంది, మంచి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనము
ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పుకున్నాం. ఇక వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో వివాహం కుదురుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే అన్నీ ఒక ఎత్తు 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం మీకున్నటువంటి సమస్యల్ని అనగా తీర్చడానికి ఒక కీ లాంటిది ఏర్పడబోతుంది. అదే గ్రహణం. ఏంటనంటే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యల పరిష్కారానికి అనగా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కూడా వెంబడే మీకు పక్కన కనబడుతుంది. తద్వారా ఆ సమస్యల్ని బాధించకుండా, ఆ సమస్యల వల్ల బాధపడకుండా మీరు బయటపడతారు. ఇక్కడ చేయాల్సిందల్లా, గమనించాల్సిందల్లా ఆ సమస్యలకి సత్వరమే స్పందించి పరిష్కారాన్ని కనుగొనడం. సమస్య వచ్చిందని బాధపడడం కంటే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే ఈ గ్రహణం వల్ల ఏర్పడుతున్నటువంటి యోగం మీకు సమస్య పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇదొక్కటి యోగదాయకంగా అని చెప్పవచ్చు. అంటే మీనరాశి వారికి భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పడానికి గ్రహణం ఒక సూచిక. అంటే భవిష్యత్ అంటే 15 తర్వాత, అంటే ఉగాది తర్వాత లెక్కేసుకోవచ్చు. కాబట్టి దైనందిన జీవితంలో 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి చెడు ఆదాయం ఖర్చు ఏ విధంగా ఉంటుందో తెలియచేసుకుందాం. 7వ తారీఖు రోజున ప్రధానంగా డబ్బు సకాలంలో అందుతుంది. ఖర్చులు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల్ని అధిగమించగలిగేటువంటి ఆదాయం మీ చేతిలో ఉంటుంది. అలాగే సోదర సోదరీమణులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. 8, 9, 10, 11 ఈ తారీఖుల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంతకంటే బయట ఎక్కువగా గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రశాంతత లేని జీవితాన్ని 8, 9, 10, 11 తేదీల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తేదీల్లో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. 15వ తారీఖు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 8, 9, 10, 11 ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉండదు. మిగతా అన్ని రోజులు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఇక ఈ గ్రహణ ప్రభావము మీనరాశి వారికి అంతగా బాధించదు. కానీ ఈ గ్రహణ ప్రభావము మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం తప్పకుండా కొన్ని మార్పులు అనేటువంటివి నెగిటివ్గా ఉండబోతున్నాయి. అయితే ఈ గ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలో కనబడుతుంది. కాబట్టి ఆ దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు నియమాలు, ఆచారాలు పాటించాలి. మన భారతదేశంలో కనిపించదు కదా. ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏంటి సంబంధం అంటే నిజమే, భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ చెప్పినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయా రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా గ్రహణ దోష నివారణలు జరిపించుకోవాలి. అందుకే మార్చి 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారి సమస్యల పరిష్కారం కోసం సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం మరియు కాలభైరవాష్టకం అనేటువంటిది రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.